మన దేశ అభివృద్ధికి వేసిన వాళ్ళు. ఇలాంటి గొప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నెహ్రూ గారైనా, ఇందిరా గారైనా, రాహుల్ గాంధీ గారైనా, ఆయన తండ్రి రాజీవ్ గాంధీ గారైనా, వీళ్ళందరూ, సోనియా గాంధీ గారైనా బ్రతికున్న దేశం కోసం బతికారు, చనిపోయినా దేశం కోసమే వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. ఇంత గొప్ప పార్టీకి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో నేను అధ్యక్షత వహించడం నిజంగా చాలా గర్వకారణం. మరొకసారి ఈ సందర్భంగా నెహ్రూ గారికి, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ అభిమానులందరూ, రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరూ మనస్ఫూర్తిగా నెహ్రూ గారికి నివాళులు అర్పించారు. మేడం, నిన్న జగన్ గారు మాట్లాడుతూ మీరు అసెంబ్లీకి ఎందుకు రారన్న వ్యాఖ్యలపై స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అనేది 1.5 షేర్ మాత్రమే ఉంది, ఆ అధ్యక్షులను మాట్లాడిన మాటలపై స్పందించాల్సిన అవసరం లేదంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. మాకు ఒక్క ఓటు కూడా రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది కాంగ్రెస్ పార్టీకి కాదు, రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మాకు ఎన్ని ఓట్లు వచ్చాయి అన్న విషయం పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే 38% ఓట్లు వచ్చాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి 11 సీట్లు అయితే వచ్చాయి కదా, మరి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళటం లేదు? మీరు ఎమ్మెల్యేలుగా ఉంటే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్గా ఉండి మీరు ఎందుకు వెళ్ళటం లేదు? వెళ్ళటం లేదు కాబట్టి రాజీనామా చేయండి అని మేము డిమాండ్ చేస్తే, ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా మేము ఇన్సిగ్నిఫికెంట్గా అన్నట్టు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి సూటి ప్రశ్న, మాకు ఎక్కువ ఓట్లు రాలేదంటున్నారు, సరే మీకు 38% ఓట్లు వచ్చాయి, మరి వచ్చి కూడా మీరేం చేస్తున్నారు దాంతో? 11 సీట్లు గెలిచి కూడా మీరేం చేస్తున్నారు దాంతో? మీకు మాకు ఏమిటి తేడా? మాకు ఓట్లు రాలేదు కాబట్టి మేము అసెంబ్లీకి వెళ్ళలేదు, మీకు ఓట్లు వచ్చినా 11 సీట్లు గెలిపించినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళకపోతే మాకు ఆయనకు ఏమిటి తేడా? ఆయనకైనా ప్రజలు 38% ఓట్లు ఎందుకు ఇచ్చినట్టు? జగన్మోహన్ రెడ్డి గారు దానికి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టక ముందు నుంచి ఉంది కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు చిన్న చేసి